భారత్ మాతాకి జై. నిన్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు అన్ని కలుపుతారని ఒకటి జీవో జారీ చేయడం జరిగింది. దీనికి ఆల్రెడీ ఫస్ట్ నుంచి జిహెచ్ఎంసీలో కలుపుతారని భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు చెప్పడం జరుగుతుంది. అయినా మా కోడ్ అడ్డం అన్నట్టు కలుపుతున్నాం. కలిపే కార్యక్రమంలో బడెంపేట్ కార్పొరేషన్, అదేవిధంగా ఆదిపట్ల మున్సిపాలిటీని, తుర్కయంజల్ మున్సిపాలిటీని తీసుకుపోయి ఎక్కడ కలపాలండి? మీరు కలపదలుచుకుంటే పక్కన ఆనుకొని ఉన్న ఎల్బినార్ దగ్గర కలపాలి. తీసుకుపోయి ఎక్కడ కలిపారంటే చార్మినార్లో కలిపారు. దీంట్లో ఆంతరాయం ఏందని అడుగుతున్నాం. మీరు ఒక్కసారి ఆలోచించండి. మన హిందూ సోదరులు యాకత్పురంలో ఉన్న ఎక్కడ పోయారు, డబిల్పురంలో ఉన్న ఎటు పోయారు, చంద్రంగుట అక్కడ ఉన్న ఎక్కడ పోయారు. ఈ హిందూ సోదరులంతా అక్కడ పెట్టే అరచకలు తట్టుకోలేక, ఆ బాధలు తట్టుకోలేక ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిరు, ప్రాణాలు పోయినాయి. ఈ రోజు తీసుకుపోయి నువ్వు చార్మినార్ కాడ పెడితే రేపటి పోవాలంటే బస్ సౌకర్యం లేదు, ఆటో సౌకర్యం లేదు. నిజంగా మనం కారు వేసుకొని పోవాలంటే పోలీసులు వెళ్ళలేకని ఒక్కసారి నిజంగా ఆలోచించండి. పార్టీలకు అతీతంగా చెప్తున్నా, మీరు అందరు స్పందించండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఈ ప్రాంతంలో ఉన్న మన ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారు మీరు ఎందుకు స్పందిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. మీ గుండెలకి చేసుకొని ఆలోచించండి. నిజంగా నేను చెప్పేది నిజమా అబద్ధమా ఇక్కడ ఉన్న ప్రజలను గ్రహించండి. మన ప్రాంతంలో బడెంపేట్ ప్రాంతంలో చాలా మంది అక్కడికి వచ్చి ఇక్కడ నివసిస్తారు. 100 గజాలు 150 గజాలు తీసుకోవచ్చు ఇల్లు తీసుకొని కట్టుకొని ఈ ప్రాంతంలో నివసిస్తుంటే మీరు అయినా మళ్ళా తీసుకుపోయి దాన్ని కలుపుతుంటే మీరు ఎందుకు స్పందించరు? ప్రతిపక్షాలు ఊరు మీరు ఎందుకు స్పందించరు? అయినా మల్రెడ్డి రంగారెడ్డి గారు మీరు గవర్నమెంట్లో ఎవరు? మీ ప్రాంతంగా 2 మున్సిపాలిటీలు పోయి చార్మినార్లో కలుస్తున్నాయి. మీకు ఎవరు తెలుసా ఈ బాధలని? ఎందుకంటే మీరు పట్టించుకోరు మల్రెడ్డి రంగారెడ్డి గారు. ఎందుకంటే మీకు మినిస్టర్ కావాలి కాబట్టి, మీరు మినిస్టర్ కావాలి కాబట్టి ఎందుకు స్పందించారో మీ అందరికి తెలిసి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా గ్రహిస్తారు. మీరు స్పందించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. గవర్నమెంట్ ఎవరు రేపు ప్రజలు తిరగబడితే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు గతంలో మైనార్టీ ఓట్లతో గెలిచింది కాబట్టి ఆమె స్పందించదు. మీరేం మినిస్టర్ చూసుకొని మీరు స్పందించరు. ఇక్కడ ఉన్న ప్రజలకు అందరూ చెప్తున్నా, పార్టీలకు అతీతంగా చెప్తున్నా, మనం అందరం పోరాడదాం. దీనికి ఎంత దూరమైనా భారతీయ జనతా పార్టీ మేంబడడానికి రెడీ ఉన్నాం. లేదు పార్టీలకు అతీతంగా రమ్మంటే శ్రీరాములు మేంబడడానికి రెడీ ఉన్నారు. మన ప్రాంతాన్ని కాపాడుకుందాం. రేపు మొత్తం తీసుకుపోయి అక్కడ వేస్తే ఉన్న కార్పొరేటర్లు అంతా సౌత్ జోన్లో వేసిన అనుకో, ఉన్న కార్పొరేటర్ అంతా ఎంఐఎంఓలు ఉంటే మనం ఒక 5-6 ఇట్లా ఇక్కడ గెలిస్తే వాళ్ళ ముందు చేతులు కట్టుకొని సలాం దొరా అన్నట్టు ఉండాలన్నా, మళ్ళా నిజాం పరిపాలన చేస్తున్నా. దీని మీద ఒకసారి ఇక్కడ ఉన్న హిందూ సోదరులందరూ ఆలోచించండి. పార్టీలకు అతీతంగా చెప్తున్నాం. ఒక్కసారి మనం అందరం కలిసి కట్టుగా పోదాం. తుగ్గూడ మున్సిపాలిటీని తీసుకొచ్చి ఎల్బినార్ కలిగినాం అంటే జంప్ చేసినాం. అంటే ఇక్కడ తీసుకుపోయాం చార్మినార్ కలిపి. ఇది ఎక్కడ కరెక్ట్? మన బస్ సౌకర్యం లేదు, మన వెహికల్ పోవాలని ఇబ్బంది. ఆ చార్మినార్ దిక్కు, ఆ డబిల్పుర దిక్కు, ఆ రోడ్డు మంచిగా ఉంటాయి. ఏదైనా పర్మిషన్ కావాలన్నా, ఏదైనా ట్యాక్సీ కట్టాలన్నా అక్కడ వరకు పోవాలంటే మనకు పోనీక సౌకర్యాలు లేవు. మనం అందరం తిరగబడదాం. మనం అందరం ఈ ప్రాంతాన్ని కాపాడుకుందాం. మీ అందరికీ నేను అండగా ఉంటా, మీరు నాకు అండగా ఉండండి. అందరం కలిసి పోరాడి సాధించుకునేంత వరకు మీ అందరు రావాలని కోరుకుంటూ సెలవు వేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై.